మధ్యలో బోరుగడ్డ నిలకడు చాలా పెద్ద ప్లాన్ వేసాడండి. పెద్ద ప్లాన్ వేసి తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి గత నెల 15వ తారీఖునే బెయిల్పై విడుదలయ్యాడండి. గత నెల 15వ తారీఖున బెయిల్పై విడుదలయ్యాడు. తర్వాత మళ్ళీ ఆ బెయిల్ కొనసాగించమని మళ్ళీ హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నాడు. మళ్ళీ ఈ నెల 11వ తారీఖు వరకు మళ్ళీ బెయిల్ పొడిగించుకున్నాడు. ఎంత చిత్రం చూసారా? అయితే వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లోనూ కూడా వార్త వచ్చింది. ఒకసారి మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివినిపిస్తాను చూడండి. మాయమైపోయాడు బోరుగడ్డ అనిల్ గ్రేట్ ఎస్కేప్. బెయిల్ కోసం హైకోర్టుకే బురుడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు. గత నెల 15వ తేదీన ఆయనకు బెయిల్. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు. చివరికి అది ఫేక్ సర్టిఫికెట్గా నిర్ధారణ. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడున్నాడు, ఏమైపోయాడు? 11వ తారీఖు సాయంత్రం జైలుకి వస్తాడు రాడే. ఒకవేళ రాకపోతే కనుక ఇది ఒక మళ్ళీ కేసు అవుద్ది. ఒకవేళ నిజంగా 11వ తారీఖు సాయంత్రంలోగా జైలు సూపరింటెండెంట్ అధికారి వద్ద హాజరు కాకపోతే అదొక పెద్ద కేసునే బోరు పెట్టా. చాలా పెద్ద మ్యాప్ వేసాడు. చివరికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారు, చనిపోబోతున్నారు, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే చచ్చిపోతారు, ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికేట్ పోలీసులు వెళ్ళి అసలు ఈ సర్టిఫికేట్ నిజమా కాదా అని చెప్పేసి అని ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు అలాంటి సర్టిఫికేట్ ఏది మేము ఇవ్వలేదు, అసలు వాళ్ళ తల్లి మా దగ్గర అలాంటి ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదని చెప్పేసి అని హాస్పిటల్ యాజమాన్యం క్లియర్గా చెప్పిందంట. చెప్పేటప్పుడు మళ్ళీ హోటాహోటిని బాబు కూడా ఎక్కడ ఉన్నాడు, ఏంటి పరిస్థితి అంటే ఫోన్ ఇచ్చారు, పరారి. సరే ఎక్కడ పోతాం, మహా అయితే దేశం దాటైతే పోవు, ఉంటే ఏపీలో ఉండాలా, లేదంటే చెన్నైలో ఉండాలా, లేదంటే ఢిల్లీలో ఉంటావు, అంతేనా? ఇటు తిరిగినా 11వ సాయంత్రం వరకు 11వ తారీఖు సాయంత్రం లోపు నువ్వు రాజమండ్రి రావాల్సిందే, జైలు దగ్గర రావాల్సిందే, రాకుండా పోలేవు. ఒకవేళ రాలేదు అంటే కనుక ఇప్పటి వరకు నీ పైన ఏదైతే కేసులు ఉన్నాయో వీటిని అన్నిటికంటే ఇది పెద్ద కేసు అవుద్ది, ఇది మెయిన్ కేసు అవుద్ది. బాగా గుర్తుపెట్టుకో. నేను రాలేను, ఏవో వద్దులే అని నువ్వు అనుకున్నావు అనుకో, దానికన్నా పెద్ద కేసు ఇదే వద్దురా అబ్బాయి. తర్వాత నువ్వు 4 ఏళ్ళు ఉంటావు, 3 ఏళ్ళు ఉంటావు, ఆ తర్వాత నీ ఇష్టం. చాలా పెద్ద మ్యాప్ వేసేసి ఎవరికి తెలకుండా వాళ్ళ పొలాలు ఉన్నారు కదా అని చెప్పేసి అని. ఆయన బెయిల్ కోసం మీ అమ్మగారిని అడ్డం పెట్టుకోండి, పెట్టరా సిరాగ్గానా, పెద్ద తోపు తురుంకానని చెప్పుకుంటాం కదా మనం. అయినా విచిత్రం ఏంటంటే ఇక్కడ బెయిల్ రాచ్చినట్టు ఎవరికి తెలియలా. నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. నేను ఆల్రెడీ కొంతమందిని అడిగాను కూడా. అప్పుడే అడిగితే లేదు లేదు అలాంటిది ఏది లేదు అని చెప్పేసి అన్నారు. నాకు ఎవరో ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు, ఇలా బెయిల్ వచ్చినట్టుంది అని చెప్పేసి అని. సరే కన్ఫర్మేషన్ కోసం కొంతమందిని అడిగితే లేదు లేదు అలాంటిది ఏమీ రాలేదు అన్నారు. కానీ ఇవాళ వార్త చూసిన తర్వాత కన్ఫర్మ్ నిజంగానే బెయిల్ వచ్చింది అడిగి. కానీ ఎవరికి తెలియదు బెయిల్ వచ్చినట్టు, రిలీజ్ అయినట్టు. అసలు ఎక్కడైనా చిన్న వార్త వచ్చిందా? ఎక్కడ చిన్న వార్త కూడా రాలా. ఆ సర్టిఫికేట్ ఫేకు అని తేలిన తర్వాత బయటకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు బయటకు వెళ్ళదంటే అడిగి ఎంత బాగా మేనేజ్ చేశాడు ఒకసారి అర్థం చేసుకోండి. అడు వ్యవస్థల్ని చక్కగా ఎక్కడ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మూడో వ్యక్తికి తెలియకుండా బెయిల్ వచ్చింది, బెయిల్ నుంచి బయటకు వెళ్ళాడు, అటు నుంచి ఎస్కేపు, మళ్ళీ వస్తాడా రాడా అని తెలియదు. ఒకవేళ వస్తే మంచిది, రాకపోతే ఆడికి చుక్కలు చూపించేస్తారు. ఒకవేళ నువ్వు రాకపోతే ఒక పక్కన హైకోర్టును మోసం చేసినట్టు వచ్చింది, మరొక పక్కన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చింది. అదొకటి ఫేక్ సర్టిఫికేట్ ఒకటి, ఇదొకటి. అండ్ నిన్ను ఈసారి దొరికితే మామూలుగా చెక్కారు, నిన్ను చింతపండు చెక్కినట్టు చెక్కేస్తారు. బాగా గుర్తుపెట్టుకో ఆ మాటని. ఆ 11వ తారీఖు సాయంత్రం లోపు నీకు బెయిల్ ఎప్పటి వరకు ఉందో ఆ రోజున రాజమండ్రి జైలుకి వచ్చి అది నీకే మంచిది. లేదు నేను రాను అని పెచ్చ మాటలు మాట్లాడి అంటే వ్యాసాలు వేసేవనుకో, ఏముందలే మనం బయటే ఉన్నాం కదా, ఓ 4 ఏళ్ళు ఇటు ఒకటి పారిపోయి తర్వాత వస్తే తర్వాత సంగతి తర్వాత అనుకుంటే కనుక నీ ఇష్టం నువ్వు కాపాడలేడు. ఇప్పుడు నీ మళ్ళీ కొత్తగా కేసులు నమోదవుతాయి. ఎలాగ కోర్టును మోసం చేసేవో ఫేక్ సర్టిఫికేట్ ఒకటి, దీనిపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువే. అది దృష్టిలో పెట్టుకొని మనం మర్యాదగా వచ్చేస్తే బాగుంటుంది. లేకపోతే కనుక అది నీ ఊహకే వదిలేయాలి.
అది బాగా గుర్తుపెట్టుకో. బెయిల్ వచ్చేసింది, బయటికి వెళ్ళిపోయాం అని సంబరపడిపోకూడదమ్మా. వాళ్ళు తెలివితేటలు చూడండి. చివరికి కోర్టులను కూడా ఈజీగా మోసం చేస్తారన్నమాట. ఏమన్నంటే తల్లికో చెల్లికో లేదంటే భార్యకో ఎవరో ఒకరికి ఒంట్లో బాగాలేదు, లేదంటే పిల్లలకో ఎవరో ఒకరికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి అని చక్కగా నేను లేకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సింపతి కోసం ఏం చేస్తుంది కోర్టు మాత్రం. ఏం చేస్తుంది, తల్లికి అనారోగ్యం అంటున్నాడు, ఫోన్లో వెళ్తాడేమో అని చెప్పేసి అనుకుంటారు. ఎవరైనా సరే తల్లికి అనారోగ్యం అని ఎవడు అబద్ధం చెప్పడు కదా, ఖచ్చితంగా వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాడు, వాస్తవాలే చెప్తారు. కానీ వీడు ఎంత నీచుడంటే చివరికి తల్లి ఆరోగ్యం బాగున్నా సరే తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కోర్టులో పిటిషన్ వేసాడంటే నిజంగా మనిషి కట్టాడు. మనిషి జనం ఎత్తున్నాడు ఎవడైనా సరే. అంటే తల్లికి ఆరోగ్యం బాగున్నా సరే బాగోలేదని చెప్తాడు ఇది. కానీ అది ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసాడు. అది ఫేక్ అని తేలింది. 11వ తారీఖు సాయంత్రం లోపు రాకపోతే నీకు సుక్కలు చూపిస్తారు. గుర్తుపెట్టుకో బాగా. అప్పుడితే అయిపోవాలి, ఇక్కడితో అయిపోయిందేమో అనుకుంటున్నారేమో. ఇక్కడి నుంచి మొదలు దసరా స్టోరీ ఇక్కడి నుంచి మొదలవుద్ది. అలాగే అనుకున్నారు అందరూ కూడా. ఆ పూర్తి మ్యాటర్ ఏంటంటే ఒకసారి చదివి అనిపిస్తా. ఇక్కడ ఉంది. అప్రమత్తమై ఆరా తీసిన పోలీసులు. అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించారని మార్చి 1న అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు, అసలు వారు ఎక్కడ ఉన్నారని ఆరా తీయడం ప్రారంభించారు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని, తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది. తాము ఎలాంటి సర్టిఫికేట్ జారీ చేయలేదని ఆసుపత్రి చీఫ్ పివి రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజుల నుంచి బోరిగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారని ఆరా చేస్తున్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా నమోదవుద్ది. నమోదైతే నీకు మళ్ళీ చెక్కేస్తారా, చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు బెయిల్కి అప్లై చేయడం తప్పు కాదు. నువ్వు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి కోర్టును మోసం చేసి పరారీలో ఉండి పారిపోయి ఈ పిచ్చి వేసాలో పిచ్చ డ్రామాలు వేస్తే నీకు మామూలుగా ఉండదు. గుర్తుపెట్టుకో బాగా. ఆ మాటిని ఎక్కడున్నా సరే 11వ తేదీ సాయంత్రంలోగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు వచ్చేస్తే అది నీకే మంచిది. లేదు నేను అలాగే తిరుగుతూ ఉంటాను, అలాగే పోతూ ఉంటానంటే నేను ఎవడ కాపాలేడు. గుర్తుపెట్టుకో బాగా.